ప్రైజ్ ద లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనతో ఇష్టపడి మాట్లాడే వాక్యం సండే స్కూల్ నుండి కంఠత వాక్యంగా నేర్చుకున్న ఆత్మ ఫలాలు మన జీవితంలో ఫలిస్తున్నాయో లేదో పరిశీలిద్దాం. ఆత్మ ఫలాదేవనగా లెట్ us see. ప్రేమ, లవ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి కల్వరిగిరిలో యేసయ్య చూపిన ప్రేమ ఈ లోకంలో ఎవరూ చూపలేరు. ఇది అత్యున్నతమైన ప్రేమ, ఎంతో గొప్ప ప్రేమ. జాయ్, సంతోషము, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఈ లోకంలో ఎంత వెతికినా దేవుని సన్నిధిలో ఉండే సంతోషం నువ్వెక్కడా పొందలేవు. సమాధానం, పీస్. సమాధానకర్త అయిన దేవుడే మనకు సమాధానం ఇవ్వగలడు. మనకున్నవేవి మనకు సమాధానం ఇవ్వలేవు. ఆయన మనం ఆశ్రయిస్తే సమాధానం పొందుకుంటాము. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. ఎంతమంది ఎన్ని శ్రమలు పెట్టినా, నిందించినా, హింసించినా కల్వరి చెరువుపై ఆయన చూపిన దీర్ఘశాంతాన్ని మనం చూపించాలి. దయాళత్వం, కైండ్నెస్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టిన ఆయన దయ మనం క్రియల్లో చూపిద్దాం. మంచితనం, గుడ్నెస్. సృష్టినంతటిని మంచిగా సృష్టించి ఆయన స్వరూపంలో తయారు చేసుకున్న మనం ఆయన చేసే సత్క్రియలను చేద్దాం. విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలనైనా పెళ్లగించవచ్చు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు యేసయ్య. సాత్వికం. సెలువులో యేసయ్య చూపిన సాత్వికం మనం చూపిద్దాం. మనం కూడా శాంతంగా ఉండి ఇతరులు కూడా శాంతంగా ఉండడం ఎలాగో చూపిద్దాం. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని జయించి ఆత్మీయ ఫలాలను ఫలిద్దాం. ఈ ఆత్మీయ ఫలాలను మనం అందరం పాటించి దేవుని యందు మంచిగా మనం నిలబడదాం. దీన మనసు కలిగి ఉంటే ఆత్మ ఫలాలు మనలో ఫలిస్తాయి. ఆమేన్.